స్టోర్ కి మీకు స్వాగతం. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఓ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీకు స్వాగతం సార్. ఇదేం చెడ్డ అలవాటు, చెప్పిన డైలాగ్ నే చెప్తారు మీరు. మీకేమీ రాదా లేకపోతే ఏమీ నేర్చుకోలేదా? వెల్కమ్ సార్. థాంక్యూ సార్. నాతోనే ఉండాలి, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పానా? నేను లేనప్పుడు చెప్తే ఎలా అమ్మా? అమ్మా అమ్మా చూడండి అమ్మా, మెట్లన్నీ ఎక్కేస్తున్నాయి. అక్క 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 ఒక్క నిమిషం ఆగండి అక్క, పిలుస్తున్నాను కదా. మా అమ్మ ఇక్కడ డ్రెస్సులు సెలెక్ట్ చేస్తున్నారు, ఏమైపోయారో కొంచెం చెప్తారా అక్క ప్లీజ్? మీ అమ్మ తప్పిపోయిందా లేక నువ్వు తప్పిపోయావా? నేను మీ ముందే కదా ఉన్నానక్క. ముందు నీ పేరేమిటో చెప్పు. తెలియని వాళ్ళు వచ్చి పేరు అడిగితే చెప్పకూడదని మా యోషినగా మేడం నాతో చెప్పారు. అందువల్ల సార్ నో టెలింగ్ నేమ్. ఈ అబ్బాయి మన స్టోర్ లో తప్పిపోయాడు, అందుకే వివరాలు అడుగుతున్నాను. ఆ పిల్లాడిని త్వరగా వాళ్ళ అమ్మకు అప్పగించి పని చూడండి. ఇప్పుడు వచ్చి మిమ్మల్ని తిట్టారు కదా, ఎవరు ఆ బామ్మగారు? బయలుదేరాను. అలా చెప్పకూడదు షించాన్, నేను వచ్చేసాను అని చెప్పాలి. ఎలా చెప్తేనే లోపలికి వచ్చేసాను కదమ్మా మీరు మరీను. ఇందులో నుంచి కోడి పిల్లలు ఎప్పుడు వస్తాయో తెలియట్లేదే. ఏం రాస్తున్నారు డాక్టర్? మెడికల్ షీట్. ఇంకులో పడ్డ బొద్ది ఇంకా పారిపోతున్నట్టు ఉంది డాక్టర్ మీ హ్యాండ్ రైటింగ్. షించాన్, నువ్వు ఇది చదవలసిన అవసరం లేదు. మీరు మాట్లాడకుండా మా స్కూల్ కి వచ్చేయండి, 4 లైన్ నోట్ బుక్ ఇస్తారు, అందులో హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. తప్పకి బయట నిలబడాలి. ఎందుకమ్మ ఇంత కోపంగా మాట్లాడుతున్నారు? ఉదయం మీరు డాడీ మొహం చూసి లేచారా?